ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 10వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 32 verses 10. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరమశించి తన కనుపాపను వలె వాని కాపాడింది. మరలా చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వాని కాపాడెను. హల్లెలూయా. గమనించాలి, యాకోబు ఏ స్థితిలో ఉన్నాడు, అసలు ఎక్కడున్నాడు యాకోబు, ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు ఆ వ్యక్తి, ఏ పరిస్థితిలో ఉన్నాడు? అరణ్యము ప్రదేశములో భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో. The word clearly mentions that he found him in a desert land and in the howling waste of the wilderness. ఆ ప్రదేశం ఏమైనా బాగుందా? పాడైపోయి ఉందంట. And God says, I have found him there. గమనించండి, దేవుడేమో భూమి యొక్క ఉన్నత స్థలం మీదికి మనల్ని తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఇప్పుడు భూమి యొక్క ఉన్నత స్థలము మీదికి వెళ్ళాలంటే మనం ఏర్పరచబడేవారు ఉండాలి. అర్థమవుతుందా? భూమి యొక్క ఉన్నత స్థలం ఏంటే నో, భూమి యొక్క ఉన్నత స్థలం, భూమి కన్నా ఉన్నత స్థలం ఏది? ఇప్పుడు ఈ భూమి యొక్క ఉన్నత స్థలము వరకు దేవుడు నిన్ను తీసుకెళ్లాలంటే నువ్వు ఏర్పరచబడిన వాడై ఉండాలి. యు నీడ్ టు బి సెలెక్టెడ్, యు నీడ్ టు బి చూసన్. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాన్ని కాపాడెను. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు అనే వ్యక్తి ఇంకొక రోజు గనుక, యాకోబు ఇంకో రోజు గనుక వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఏశావు ఏం చేసేవాడు? నరికేసేవాడు, చంపేసేవాడు. తల్లిదండ్రులు బ్రతిమిలాడుతున్నాడు, నాన్న వెళ్ళిపోరా, నీకు దండం పెడతాంరా, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, ప్లీజ్ వెళ్ళిపో. ఏశావు కోపము తగ్గంగానే మేము మీకు తెలియపరుస్తాం, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుండి బయలుదేరిపో. ఎక్కడికి వెళ్ళాలమ్మా? వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఎక్కడికి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనమామ వాళ్ళ ఇల్లు ఉందని తెలిస్తే ఈయన ఎక్కడికి వెళ్ళాలని ఎందుకు అడుగుతాడు? అర్థమవుతుందా? He doesn't know he has an uncle. యాకోబుకు తెలియదు అతనికి మేనమామ ఉన్నాడని. ఎందుకంటే అమ్మ ఎప్పుడు మేనమామ గురించి చెప్పలేదు, ఎప్పుడు మేనమామ ఇంటికి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు అమ్మ ఏమంటుంది? నువ్వు మేనమామ ఇంటికి వెళ్ళిపో. యాకోబు అంటాడు, అసలు నాకు మేనమామ ఉన్నాడమ్మా? అసలు నాకు మామ ఉన్నాడా? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఎక్కడున్నాడు అసలు? పలానా చోటు ఉన్నాడు. అవునా, మరి ఎప్పుడు ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదే అని కాన్వర్సేషన్ చేస్తే అమ్మ అంటుంది, ఇప్పుడు అంతా ఎందుకు నాన్న, అదంతా ఎందుకు, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా బయలుదేరు. ఆయన కోపము తగ్గిపోగానే మేము మీకు కబురు పెడతాం, నువ్వు అర్జెంటుగా బయలుదేరు. సరే, చేతిలో కర్ర, పాకెట్లో నూనె సీసా. బట్ బైబిల్లో
కర్ర గురించి మాత్రమే మెన్షన్ చేయబడింది పాస్టర్ గారు, నూనె గురించి లేదే. పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఫస్ట్ వస్తాయి కొంతమందికి, చూస్తున్న వాళ్ళకి కూడా. కర్ర గురించి మాత్రమే బైబిల్లో రాయబడింది, నూనె ఎక్కడుంది? మనం నూనె లేకపోతే రాయిని ఏ నూనెతో అభిషేకించాడు? ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎడారిలో ఎవరు లేరు, నూనె ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళంతా అప్పటి కాలంలో నూనెలు పెట్టుకొని తిరిగేవారంట. ఎందుకంటే ఈ ప్రయాణము చేసేటప్పుడు వేడెక్కిపోతుంది తల నుండి కాళ్ళ వరకు. సో నూనె పెట్టుకునేవారంట తలకి. సో హీ టుక్ అ బాటిల్ ఆఫ్ ఆయిల్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఎ స్టిక్. ఒక కర్ర పట్టుకొని పాకెట్లో నూనె సీస పెట్టుకొని బయలుదేరాడు. ఇతని ప్రయాణములో మాట్లాడేవారు ఎవరు లేరు, అన్నము తిను అని చెప్పేవారు ఎవరు లేరు, అన్నం పెట్టేవారు ఎవరు లేరు, పడుకో అని కనీసం చెప్పేవారు కూడా ఎవరు లేరు. ఇంటి దగ్గర ఉంటే, ఇంట్లో ఉంటే రాయల్ లైఫ్. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఇంట్లో ఉంటే ఇష్టం వచ్చినట్టు తినొచ్చురా, ఈ హాస్టల్లో ఒక టైం చికెన్ దొరకాలన్నా కష్టం అయిపోతుంది. ఇట్లుంటే ఎప్పుడైనా అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్పుడు పడుకోవచ్చు. అరే ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏమో కానీ 6 గంటలకే లేపేస్తున్నారు. చూడండి, ఇతని ప్రయాణంలో మాట్లాడేవారు ఎవరు లేరు, అన్నం పెట్టేవారు ఎవరు లేరు. ఇంట్లో ఉంటే బెడ్ మీదనే అన్నము, మెత్త లేకుండా నిద్ర పట్టదు ఇతనికి. ఈ ప్రయాణంలో మాట్లాడే వాళ్ళు లేరు, అన్నం పెట్టే వాళ్ళు లేరు, కనీసం పడుకోని చెప్పేవాళ్ళు లేరు. ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మీలో నిజం చెప్పండి, ఎంతమందికి మెత్త లేకుంటే నిద్ర పట్టదు? బీ ఆనెస్ట్. కొంతమందికి మెత్త లేకపోతే నిద్ర పట్టదు, పిల్లో లేకపోతే. యాకోబు పరిస్థితి అది. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? ఒక రాయిని తీసుకున్నాడు, తల కింద పెట్టుకొని పడుకున్నాడు. రాత్రంతా కలలు కన్నాడు. పొద్దున లేచిన వెంటనే అంటాడు, ఇది ఒక భయంకరమైన స్థలము. ఏమంటున్నాడు? ఇది భయంకరమైన చోటు. నిజమే, భయంకరమైన ప్రదేశం, ఎడారి. అక్కడ అంటుంది, వాక్యం అంటుంది, అరణ్య ప్రదేశము, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారి. అర్థమవుతుందా మీకు? ఇప్పటి కాలంలో ఉన్న ఎడారిలో కొన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎడారిలో నడవలేము కాబట్టి అక్కడక్కడ కొంచెం నీళ్ళైనా దొరుకుతుంది మనకు. అక్కడ వాక్యం ఉంటుంది, అరణ్య ప్రదేశం, అది పాడైపోయిన ఎడారి పాడైపోయింది అక్కడ. ఆ రాత్రి యాకోబు ఎలా ఉండుంటాడు అక్కడ? పాములు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలీదు, తేలెట్లు వస్తాయో తెలీదు. ఆయన అంటాడు, పొద్దున్న లేచిన వెంటనే భయంకరమైన చోటు ఇది. Now he wakes in the morning and says, this is a very dangerous place. ఏమంటున్నాడు? భయంకరమైన చోటు ఇది, వెరీ డేంజరస్ ప్లేస్. నిజమే, భయంకరమైన చోటు. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు, సపోర్ట్ లేదు, పడుకోవడానికి చోటు లేదు. ఆ ఎడారిలో, ఆ నైట్లో, ఆ రాత్రి వేళ కొంచెం ఇలా మట్టి కదిలినా కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్. మీరు ఒకలే ఉన్నారనుకుందాం, ఒక ఎవ్వరు లేరు అక్కడ. ఒక ప్రదేశంలో కిచెన్లో ఒక గిన్నె ఆడినా మీ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఒకలే ఉన్నారు, కరెంట్ పోయింది, కిచెన్లో గిన్నె పడింది,
సెకండ్ గుండా అయిపోతుంది. ఒక సెకండ్ ఆగి మళ్ళా కొట్టుకుంటుంటారు. ఇప్పుడు ఆ గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో మీకే తెలుసు. అది యాకోబు పరిస్థితి ఏంటి? మనకు అందుకే దేవుడు అంటే అంత ఈజీగా కనిపిస్తాడు. ఎందుకంటే మనం కేవలం బైబుల్ని చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం కాబట్టి. బట్ వెన్ యూ నో ద డీప్ థింగ్స్ ఆఫ్ బైబుల్, యూ నో హూ యువర్ గాడ్ ఇస్, హౌ బిగ్ హీ ఇస్, హౌ డేంజరస్ హీ ఇస్. యాకోబు పరిస్థితి ఏంటి అక్కడ? ఆ ఎడారిలో ఏ మన్ను అదిరినా కూడా పాము వస్తుందో అని ఒక భయము, తేలొస్తుందో అని ఒక భయం, పాయిజనస్ ఏదైనా ఇన్సెక్ట్స్ వస్తుందో అనే భయము. ఆ భయం వల్ల నిద్ర పడుతుందా? ఇదేనేమో దర్శనం చూస్తున్నాడు, దూతలు ఎక్కడం దిగడం. ఇంతకు ముందు చెప్పాను, దేర్ ఇస్ అ గ్రేట్ రెవల్యూషన్ దేర్. ద స్టోన్, ఏ రాయి అయితే యాకోబు తీసుకుని పడుకున్నాడో అది అబ్రహాము బలిపీఠం అంట. దట్ వాజ్ అ రెవల్యూషన్. That is the altar of Abraham. That's why he could see dreams and visions. భయంకరమైన ప్రదేశం. పొద్దున్న లేవగానే వెరీ డేంజరస్, వెరీ డార్క్, impossible for someone to cross this wilderness. ఏది కదిలినా అంతే. You need to understand, people of God. Many are called, but few are chosen. Many are called, but few are chosen. ఈ end times లో యేసు ప్రభు వారు ప్రత్యక్షమవబోతున్నారు. ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్. యేసు ప్రభు వారు ప్రత్యక్షమవబోతున్నారు. ఈ రోజుల్లో ఈవెన్ సెలెక్టెడ్ విల్ బి డిసీవ్డ్. ఈ రోజుల్లో ఏర్పరచబడిన వారు, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వాళ్ళు కూడా మోసపోతారంట. అర్థమవుతుందా మీకు? ఈవెన్ ద సెలెక్టెడ్ విల్ బి డిసీవ్డ్. No matter how spiritual you are, you will be deceived. Careful. How will you be deceived? By false promises, false doctrines. The doctrines will seem to be good to your ears. You will love the doctrine and you will say, no. ఆ పాస్టర్ బోధిస్తున్నది చాలా బాగుంది, బికాస్ ఆయన ఎక్కడ నన్ను కరెక్ట్ చేస్తలేడు. నువ్వు తాగుతున్నావా? ఓకే, నో ప్రాబ్లం. నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావు? ఓకే, నో ప్రాబ్లం. యేసు ప్రభు కాదంతా ఏం ప్రాబ్లం లేదు, నువ్వు రా సంఘానికి, పర్వాలేదు. దిస్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ డిసీవింగ్. పాపం చేస్తున్నా? పర్వాలేదు, చేసుకో, ఏం కాదు. తప్పు చేస్తున్నా? ఓకే. దొంగతనం చేస్తున్నా? ఓకే, నో ప్రాబ్లం. నా యేసు ప్రభుకి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి యేసు ప్రభు వచ్చాడు. డోంట్ బి డిసీవ్డ్. సిన్ ఇస్ అ సిన్. ఎంత యేసు ప్రభు కడిగినా పాపం పాపమే. ఏర్పరచబడిన వారు సహితం అంట మోసపోతారంట. ఫాల్స్ ఐడియాస్, ఫాల్స్ డాక్ట్రిన్స్, ఫాల్స్ ఫేక్ ప్రామిసెస్. Be careful, don't be deceived. సొదొమ గొమొర్రా, ఎంతమందికి ప్రాంతాలు తెలుసు? ట్విన్ సిటీస్. భయంకరమైన పాపము. తెలుసా ఎలాంటి పాపం అక్కడ? అక్కడ వర్షాలు చూడరంట. అర్థమైందా? వర్షాలంటే ఆ వర్షాలు కాదు, వరుసలు, రిలేషన్స్. బాయ్ అండ్ బాయ్, గర్ల్ అండ్ గర్ల్ తప్పు చేస్తున్నారంట అక్కడ. సొదొమ గొమొర్రా. చెడ్డ పనులు చేస్తున్నారు. కానీ లోతుకి ఆ ప్రదేశం ఎలా కనిపించిందంట? సుందరంగా కనిపించిందంట. బ్యూటిఫుల్ సిటీ అంటున్నాడు లోతు.
మేబీ ఉండొచ్చు, అతని పోకముందు ఉండొచ్చేమో. అబ్రహాము యొక్క రిక్వెస్ట్ వల్ల, అబ్రహాము యొక్క విన్నపము వల్ల దేవుడు తన దూతని విడిపించి లోతు కుటుంబాన్ని రక్షించడానికి దూతని పంపిస్తాడు. ఈ దూత లోతు దగ్గర వచ్చి చెప్తుందంట, లోతు ఈ సొదొమ గొమొరా, ఈ ట్విన్ సిటీస్ ని దేవుడు అగ్ని చేత కాల్చబోతున్నాడు. బీ వెరీ కేర్ఫుల్, బీ అలర్ట్, గెట్ రెడీ. లోతు ఏం చేస్తున్నాడు? ఈ మాటని విని వెంటనే ఇంటికి పరిగెత్తి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్తున్నాడు. 2 కూతుర్లు వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు ఇంట్లో. చెప్తున్నాడు వెంటనే, లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్, కాల్ చేద్దాం, నడండి పదండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కాసేపు ఆలోచిస్తున్నారు, ఏమైంది తనకి? పొద్దున్న బాగానే వెళ్ళాడు కదా. లెట్స్ గో అంటున్నాడు. అల్లుళ్ళు అడుగుతున్నారంట, మామయ్య ఏమైంది అసలు? ఇంత హడావిడి ఎందుకు? ఇంత అర్జెన్సీ ఎందుకు? అంటే లోతు అంటాడంట, కాసేపట్లో దేవుడి ప్రాంతాన్ని కాల్చేయబోతున్నాడు అగ్ని చేత. అంటే వాళ్ళు నవ్వుతున్నారంట. They are laughing. Same thing happened with me as well. When I said to a lady that thinks this is going to happen, she laughed. And then the very next day the tree got burnt. So when it comes from God, be serious, no matter who it is. ఈ విషయం వెళ్ళి ఇంటి వాళ్ళకి చెప్తున్నాడు, ఇంటి వాళ్ళు నమ్మతలేరు. ఈ ప్రదేశం కాలిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ వయసులో, ఈ ముసలి వయసులో మీకు జోక్స్ ఏంది మామయ్య అంటున్నారట. ముసలోడు అయిపోయావు, నీకు జోక్స్ అవసరమా అంటున్నారు అల్లుళ్ళు. లోతుకి ఎంత రెస్పెక్ట్ ఉండేది తెలుసా? ఇతను అంటారు, అదే నిజం చెప్తానంటారా నేను. The angels came to me and told me. Then they are not ready to listen. And end times this is going to happen. Even though we listen from God and we release the word, you will not listen or obey to that word. You will not agree. No. మేము బాగానే ఉన్నాం పాస్టర్ గారు, మీరెందుకు అట్లా చెప్తున్నారు? Last time when I went to John brother's house recently, I was praying for a sister. As soon as I laid my hands on her head, I saw heavy pain in her head. I said, do you have any pain on this spot, this place? She said, no, pastor. I could very clearly sense it, that something is disturbing her. And she says, nights I get pain. I'm talking about that pain, ma. See, చెప్పిన వెంటనే ఎంత కన్ఫ్యూజన్లో ఫస్ట్ లేదని చెప్తారు కదా. ఒక్క సెకండ్ ఆలోచించారు, ఒక్క సెకండ్ నుంచొని నిజంగా నాకు ఉండేనా పెయిన్స్? లాస్ట్ నైట్ నాకు నొప్పి ఉండే కదా, అదే కదా పాస్టర్ చెప్తున్నారు. You will not think of it. For a second you will not think. నీ నోట వచ్చేది ఒక్కటే, నో, I'm all right. If you think back, you will understand past 3 days what you were facing, past 1 week what you were facing, and what God has been revealing to a man of God. When you say no, gone. I'm not telling you to accept. When it is no, let it be no. When it is yes,
recollect what you've been going through. Amen. Hallelujah. అర్థమవుతుందా? దూతలు వచ్చి చెప్తున్నారు నాకు, ఈ ప్రదేశాన్ని కాల్చేస్తున్నాడంట ప్రభు. What happened to Sodom and Gomorrah? What happened? got destroyed. What happened? It got destroyed or not? Yes. The words what God spoke in the Bible all came to pass or not? But still, we think twice when it comes to God. దేవుడు వరకు వచ్చేసరికి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటాం మనం, ఎందుకో తెలియదు. మనం మనుషులు అన్నప్పుడు 100% ట్రస్ట్ చేస్తాం వాళ్ళని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, యూ డోంట్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ. మీకు యూ నీడ్ టు అండర్స్టాండ్, నా దేవుని ఉన్నతమైన ప్రణాళికలు ఏంటో తెలుసా? నిన్ను పరిశుద్ధ స్థలములో తీసుకెళ్ళాలని అతని ఆశ. నువ్వేమో పాపపు చోటు ఉంటావు. లోతుకి సొదొమ గొమొర్రా ఎలా కనిపించిందంట? యాజ్ అ బ్యూటిఫుల్ సిటీ. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద సిటీ ఈస్ ఆఫ్? ప్రాస్టిట్యూషన్. టుడే కొన్ని మనకు సుందరంగా కనిపిస్తూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ యు థింక్. కొన్ని పాపం మనకు అమేజింగ్ అనిపిస్తుంది, వావ్ అనిపిస్తుంది. యు డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ ఐడియా దట్ వేర్ దట్ సిన్ ఇస్ లీడింగ్ యూ. We celebrate birthday, but you know, year by year you're going closer to death. Yes or no? Yes. Birthday celebrate చేస్తున్నాం. Birthday రాగానే, wow, today is my birthday. I have to celebrate my birthday. My birthday should be something special. Wow. You crossed. You're 30 plus now. And I don't know how many go through YouTubes. Where after 30 plus you will have knee pains, you have nerve pains, you have... Huh? ఎంతో కాలముగా దేవుని వాక్యం హెచ్చరిస్తూనే వస్తుంది. The word of God is targeting you. The word of God is warning you. Yeah? పదే పదే దేవుని వాక్యం హెచ్చరిస్తూనే ఉన్నది. ఆ పాపపు చోటుని విడిచిపెట్టి రాలేని పరిస్థితిలో ఉన్నావు. The word of God is warning you. The word of God is telling you that is wrong. But you couldn't leave that place and come. ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్తు దేశం ఎలా ఉందంట? బానిసంగా ఉన్నా కూడా మాకు అన్ని దొరికింది అక్కడ. మేము ఇక్కడే సెటిల్ అయిపోతాం. పాపం ఎలాంటిదో తెలుసా? వదిలేద్దాం అనిపిస్తుంది మనకు. From today I'll not drink. From today I'll not sin. From today I'll not smoke. నువ్వు ఎంత వదిలేద్దామని అనుకున్నా కూడా అది నేను వదిలిపెట్టదు. అర్థమవుతుందా? ఇప్పుడు తాగే వాళ్ళు కొంతమంది ఎంజాయ్మెంట్ తాగుతారు, కొంతమంది తాగాలని తాగరు, తాగకూడదనే వెళ్ళి తాగుతారు. I'll not drink from today. From today I'll not drink. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కంట్రోల్ చేసుకొని మరి ఉంటారు. నో I shouldn't. 7 అయిందా? Because the sin is pulling you.
నువ్వు వదిలేద్దాం అనుకున్నా కూడా నీ కాలర్ పట్టేది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎలాంటి చోట్ల ఉన్నావు నువ్వు? యాకోబు ఎక్కడున్నాడు? అరణ్య ప్రదేశము, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో ఆయనని దేవుడు కనుగొన్నాడంట. ఆయన పలకరించక ముందే కనుగొని ఉంటాడా? ఆయన ఆలోచించక మునిపే దేవుడు ఆయనను కనుగొన్నాడా? హీస్ బిన్ థింకింగ్ ఆఫ్ గాడ్. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఏదైనా ఆలోచించుకొని పడుకుంటే అదే కళల్లో వస్తుంది. ఎప్పుడైనా అయిందా? బిర్యానీ గురించి ఆలోచించారా? రాత్రి కళల్లో బిర్యానీ తింటున్నావు, గట్టిగా తింటున్నావు, 2 సార్లు 3 సార్లు తింటున్నావు, కళ వచ్చింది. పొద్దున్న లేవుగా రాజు, అది కళనా? Sometimes whatever you think, it will visit you in dream. So what might Jacob, యాకోబు ఏం ఆలోచించి ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. మీకు భయం పుట్టినప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? ఎవరి గురించి ఆలోచిస్తారు? రాత్రి వేళ నడుచుకొని ఒంటరిగా వస్తున్నారు, ఎవరు లేరు రోడ్డు మీద, ఏం చేస్తారు? ఫస్ట్ క్రాస్ చేస్తారు. ఎస్ రక్తం చేయి, ఎస్ రక్తం చేయి, ఎస్ రక్తం చేయి, ఎస్ రక్తం చేయి చేస్తారా లేదా? సో ఈ భయంలో మీకు ఏమనిపిస్తుంది? ఎవరి గురించి గుర్తు చేస్తున్నారు? సో వాట్ డిడ్ జేకబ్ మైట్? ఏం చేస్తుంటాడు యాకోబు? He was remembering God. He slept and he had a vision and dream that the angels were coming down. Unless and until you think of God, God cannot change your place. I want to change, Lord. I want to change, Lord. నేను మారాలనుకుంటున్నా కానీ మారలేని పరిస్థితి అంటున్నావా? ఏ చోటైతే ఉన్నావో నువ్వు, ఏ పాపపు చోటైతే ఉన్నావో, పదే పదే దేవుని గురించి జ్ఞాపకం చేసుకో. థింక్ ఆఫ్ గాడ్. థింక్ ఆఫ్ గాడ్. Think of God. One day, God will remove you from that place and take you to that holy place where He wanted you to be. చెప్పాను కదా, దేవుడేమో నేను పరిశుద్ధమైన స్థలంలో తీసుకెళ్ళాలని దేవుని ఆశ, కానీ నువ్వు ఆ చోటు వదలడానికి సిద్ధంగా లేవు. వదలలేకపోతున్నాను పాస్టర్ గారు, ఎంత ట్రై చేస్తున్నానో. నువ్వు ట్రై చేసే అవసరం లేదు, ఈజీ టిప్స్ ఇస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ అ సిన్, might be drinking, smoking, what type of sin it is, pornography, whatever it is, you want to quit it, think of God. Drinking, think of God. Smoking, think of God. Doing unnecessary sins, think of God. One day you will have visions like Jacob had. You will have dreams like Jacob had. And you will say, oh, this is a very dangerous place, but my God found me here. Amen. ఇది భయంకరమైన చోటు, కానీ దేవుడు నన్ను కనుగొన్నాడు ఇక్కడ. ఎలాంటి భయంకరమైన చోట్లు ఉన్నావేమో ఈరోజు. దేవుడు అంటున్నా నా గురించి, నన్ను జ్ఞాపకం చేసుకో చాలు. I will deliver you from that sin. Hallelujah. I want to ఒక నిజంగా జరిగిన స్టోరీ చెప్తాను. 1970s జరిగిన స్టోరీ. I heard about this story. ఒక గొప్ప సేవకుడు ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టాడంట. ఆ మీటింగ్కి ఆ టీం వెళ్ళారంట. అక్కడ ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాడు. 1 week మీటింగ్ జరిగింది గ్రౌండ్లో. రెంట్లో ఉన్నారు. ఈవినింగ్ కాగానే దేవుని స్తుతిస్తూ తెల్లబొట్టెలు వేసుకొని దేవుని స్తుతిస్తూ వెళ్తున్నారంట. మీటింగ్స్కి వెళ్తుండగానే త్రోవల్లో వైన్ షాప్ ఉందంట. ఈ 6-7 వెళ్తున్నారు సేవకులు. త్రోవలో వైన్ షాప్ ఉంటుంది. అక్కడ ఒక మనిషి కోటరు దాక్కుంటూ తాగి అంది ఉంచుతున్నాడంట. వైన్స్ వైపు చూస్తున్నట్ట
అని ఉంచుతున్నాడు. సేవకుల మనసులో మాట ఏంటంటే, చూసావా మనం ఈ ప్రాంతంలో ప్రేయర్ పెట్టంగానే ఎంత మార్పు వచ్చింది. మనం మీటింగ్ స్టార్ట్ చేయక మునిపే దేవుడు కార్యం చేయడం స్టార్ట్ చేశాడు అని చెప్పుకుంటే సేవకుడు వెళ్ళిపోయాడంట వాళ్ళ తోటి సేవకుడితో. నెక్స్ట్ డే ఈవినింగ్ సెకండ్ డే మీటింగ్ అయినే ద సేమ్ ఫెలో, అదే మనిషి, అదే గ్లాసు, గడగడ 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 తాగి అన్నాడంట. మళ్ళీ వైన్స్ షాప్ వైపు తిరిగి అని 3 సార్లు ఉంచాడట. పాస్టర్ గారు మళ్ళీ గమనించి ఇప్పుడు తోటి సేవకులు ఉన్నారు, నిన్నేమో పెద్దగా నేను చెప్పాను, ఏమో అనుకుంటారేమో అని మెల్లగా ఏం చేశాడంటే, నిన్ననే కదా ఫస్ట్ మీటింగ్ అయింది, ఇమ్మీడియట్ గా వదిలేస్తే బాగుండదేమో అని మరలా వచ్చి ఒక పెగ్గు తాగుతున్నాడేమో, రేపటికంతా కంప్లీట్ గా మానేస్తాడేమో అని వెళ్ళిపోయారు. థర్డ్ డే సేమ్ పర్సన్, సేమ్ యాక్టివిటీ ఉంచుతున్నాడు. ఇప్పుడు సేవకుడు డైరెక్ట్ ఆయన దగ్గర వెళ్ళి, అరే నీ బాధ ఏందిరా అన్నాడంట. సార్ మీరెవరు సార్ అన్నాడు. లేదురా 3 రోజుల నుండి చూస్తున్నాను, నువ్వు పెగ్ కోటరు తాగేస్తున్నావు అంటున్నావు. అసలు సార్ 3 రోజులు కాదు సార్, 3 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి అంటాడు. 3 సంవత్సరాల నుండి నా పరిస్థితి ఇదే సార్, తాగొద్దని వస్తున్నాను, రేపటి నుండి తాగొద్దు, ఈరోజు తాగేసి వెళ్ళిపోదామని వస్తున్నాను, ఆ రేపు వస్తనే లేదు సార్, రేపు తాగొద్దని అని ఉమ్మేసి వెళ్తున్నాను, కానీ రేపు వచ్చేసరికి అదే గ్లాస్తో ఉన్నాను సార్ 3 సంవత్సరాలుగా అయితే. ఏమంటున్నానంటే, నువ్వు ఎంత విడిచిపెట్టాలని అనుకున్నా కూడా పాపం నిన్ను విడిచిపెట్టదు. బట్ హౌ టు ఓవర్కమ్ దిస్ సిన్? యూ నీడ్ టు ఫస్ట్ థింక్ దట్ గాడ్ హెస్ ఆల్రెడీ ఓవర్కమ్డ్ ఇట్. నువ్వు ఒకటి ఆలోచించాను, నా యేసు ప్రభు నా కొరకు నన్ను పాపంలో నుండి ఆల్రెడీ రక్షించేశాడు. నేను చేయవలసింది ఏంటంటే, ఒకవేళ నాకు కంట్రోల్ అవుతలేదా, ఓకే, ఐ విల్ థింక్ ఆఫ్ జీసస్ హూ సేవ్డ్ మీ ఫ్రమ్ దిస్ సిన్. ఎందుకంటే నాకు కష్టం, పాపం నుండి బయటికి పడాలంటే నేను పడలేను, నాకు కష్టం. కానీ నన్ను ఆల్రెడీ దేవుడు ఈ పాపంలో నుండి తీసేశాడు కదా, అప్పుడు కష్టం ఎందుకు? ఎస్ ఆర్ నో? కష్టమే ఉండదు కదా. సో లెట్ మీ రిమైండ్ ఆఫ్ మై జీసస్. ఐఎమ్ డ్రింకింగ్, లార్డ్, it's very, 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 very impossible for me to quit. I'm trying, but it's not happening. Please help me, Lord. 1 day, 2 days, 3 days, 4th day, you will not have glass in your hand. You will have Bible in your hand. I promise you. I promise you in the name of Jesus. Just remember Christ, what He has done for you. నువ్వు ఒకవేళ యేసు ప్రభుని జ్ఞాపకము చేసుకోకుండా నిన్ను అరే ముద్దులేస్తామరా అనుకున్నా కూడా, నువ్వు లేచి వెళ్ళినా కూడా నీ కాలర్ పట్టుకొని మళ్ళీ గుంజి నిన్ను కూర్చోబెడుతుంది పాపం. ఇట్స్ వెరీ డేంజరస్. బట్ God has wiped these dangerous things. He has completely cleansed you from the sins. నేను పాపంలో నుండి నిన్ను కంప్లీట్గా కడిగేసి నిన్ను శుద్ధిపరిచి మరలా నీకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడా. You need to just think of that. God has given me a new life. God has given me grace, and God has already overcome my sins behalf of me. No matter what, my God is going to set me free. ఇది నీ మనసులో ఒక గోల్గా ఉండిపోవాలి. లార్డ్, ప్లీజ్ సెట్ మీ ఫ్రీ. గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ and try to stop sinning, remembering God. Tell God, God, I hand over my sin to you. I submit my sin to you. I submit
my bad things to you. Please help me to overcome it, because I couldn't. When you have been involved in my case, it's very easy for me to quit. చాలా మంది అంటారు, అరే అట్ ఎ టైం ఎట్లా వదిలేస్తావురా, ఇంత హెవీ డ్రింకర్ అట్ ఎ టైం వదిలేస్తే ఏం కాలేదా నీకు? ఎందుకైతుంది? నా దేవుడు నన్ను కాపాడి, నా దేవుడు నన్ను రక్షించి, నా దేవుడే నన్ను ఆ మత్తు పదార్థాల నుండి నన్ను దూరం చేస్తే నాకేమవుతుంది? Nothing shall by any means will harm me if my God is with me. Amen. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని? ఉన్నాడని నమ్మినప్పుడు అతని మీద నీ భారాన్ని ఎందుకు మోస్తలేవు? Why don't you take your burden and give it to God when you believe that God is still alive for me? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి నా కొరకు సజీవంగా ఉన్నాడని నమ్మినప్పుడు why don't you realize that the God whom you serve is greater than all problems, greater than all sins, greater than all finance, greater than all disease? When you know He's greater, then why don't you utilize His power? Why don't you realize that same God you are under? As I said yesterday, you are the part of mastermind. You're the part of master plan. Who's the master planner? God. And you are the part of His plan. He says in Jeremiah 29:11, for I know the plans what I have for you. Don't worry. I know it. Plans to prosper you, not to harm you. Plans to give you hope and future. First of all, I'll give you hope that you will not fall down. అరే ఇక నాకు I don't have hope. I lost hope. నాకు ఇంకా విశ్వాసం లేదు, ఇంకా ఇది జరగదు అనేవారికంటే దేవుడు ఫస్ట్ నిరీక్షణ ఇస్తాడంట. He will give you hope. Once you gain the hope, you will think, no, I was thinking wrong. My God will do anything. He proved again. He will prove me every time whenever I call His name. And He told me that He'll give me future. Now, the future which comes from God is very bright and best. Amen? Amen. Hallelujah. Hallelujah. The future which is from above will not be destroyed by any demon. Amen. It's so powerful. So no matter what you're going through, no matter what situation you are, you need to just remember this God and tell God, ఎంతో మందిని స్వస్థపరచు ప్రభు, ఎంతో మందిని మృతుల్లో నుండి లేపావు, ఎంతో మందికి చెవు లేని వాళ్ళకి చెవులు ఇచ్చావు, చూపు లేని వాళ్ళకి చూపులు దయచేసావు, కాళ్ళు లేని వాళ్ళకి చనిపోయే వాళ్ళు లేచారు ప్రభా. ప్రభా, ఈ వాక్యం నీ గురించి విని ప్రభా నేను మారు మనసు పొందాను తండ్రి, నాకు చేయవా? నాకు కూడా చేయనైనా. వాక్యం ఉంటుంది, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని వాక్యం చెప్తుంది. నేను అది నమ్ముతున్నాను. నేను ఏమంటున్నానంటే, దేవునితో మాట్లాడేటప్పుడు వాక్యం ముందు పెట్టి మాట్లాడండి, మీ పనులు తొందరగా అవుతుంది. వాక్యం తెలీదా? నేర్చుకోండి. ఇఫ్ యూ వాంట్ గాడ్ టు డూ యువర్ వర్క్స్ సూనర్, క్విక్, and take a word, keep it in front of God, confess the word, and tell God, do according to this. He can't say no. He will never say no, because He has come to fulfill the word. Amen. Prophecy may fail, prophecy may pass away, but my word will never pass. It will be fulfilled for sure. No matter what. Pray and tell God, God, you have healed the 12 years of blood issue lady. You have healed leprosy.
You have healed cancers. You have healed HIV. You have healed tumor. After all, my thyroid is nothing. After all, my PCOD problem is nothing. After all, my toothache is nothing. After all, my knee pain or ligament tear or whatever it is, migraine, sinus is nothing, Father. I know you can cure it. Do it. Do it for your glory, Lord. Do it for your glory. If you do it, I'll proudly go and share and testify that how great you are, how great is your works. Do it. Request and ask. You see how God moves. You don't know the techniques, you don't know the things, you don't know the idea to move God. And I'm giving you tips. If you want God to move, you move in faith. If you want God to move tremendously in your life, move tremendously in faith. Believe in impossible things. Believe that you can do impossible things. Then see how God will move in your life. That's called faith. Believing the impossible. Believing the unseen. If you believe the unseen, you will see with your eyes. Because you believed which you have not seen. And you're going to see it. I don't know what till this day you've not seen in your life. Call it. Prophesy to that unseen things in your life. Prophesy. And say, you unseen things, in the name of Jesus, by faith I prophesy that I want to see you soon. It might be house. It might be your health. It might be a land, whatever it is, which is unseen or unexpected. Call it in the name of Jesus. The mighty name of Jesus. Call it. By faith. Use the faith and say, in the name of Jesus, I use my faith. I want to see this job coming to me. I want to see this amount coming to me. I want to see health coming to me. I want to see prosperity following me. I want to see. Tell God, I want to see this. Remind God of His power. Remind Him. Tell Him, God, the God who I believe is not powerless. He is powerful. If the things what I'm asking is not working in my life, then why do I need you, Lord? Tell God. Remind Him of His power. Tell Him, you're so powerful. I know you can do it. I know this will happen. Do it, Lord. I submit this into your hands, Lord. I know it will happen. I am the child of Most High. God doesn't want you to be poor. God doesn't want you to be sad. God's will is to see you prosper, happy, leading a peaceful life. That is the will of God. But if you're lacking something in this area, then tell God, Lord, I'm lacking. Fulfill it. Because you didn't want me to see like this. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ చేస్తారా దేవునికి? Lord, I'm facing challenges. See, challenges in the sense that challenges which you're facing is different. And the challenges which you have to face is different. Tell God, Deva, దుఃఖంలో ఉండడం నీకు ఇష్టం లేదు కదా, నేను బాధల్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా, నేను అప్పుల్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా. నా వల్లనే అయింది తప్పు, బట్ నీకు ఇష్టం లేదు కదా, మరి నాకు చేయకపోతే ఎవరు చేస్తారు తండ్రి? నువ్వు చేస్తావని నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే నీ వాక్యం అదే నాకు నేర్పిస్తుంది. Your word is teaching me the same thing. I know you will do it for me. Today or tomorrow or day after tomorrow, you will definitely fulfill or finish the works which I have prayed for. Remind Him.
రిమైండ్ హిమ్. ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలుసు. బట్ ఆయన ఎదురు చూస్తున్నాడు. హౌ యూ విల్ యూజ్ యువర్ ఫెయిత్? హౌ విల్ యూ మూవ్ ఇన్ యువర్ సిచ్యువేషన్? విల్ యూ క్రై అండ్ గివ్ అప్ or lose hope, or will you come back? Will you fight back with more boldness, more strength? God is waiting upon you. God wants to see the strength in you. God wants to see that boldness in you. God is waiting for that boldness. God is waiting for that command. Today, no matter what you're facing, one thing, remind God. Tell God how good He is. Tell God how great His works are. Tell God what He has done for Israel. Remind Him, Lord, how come you do this? Red Sea was opened, Lord. This was an amazing miracle. Wow, we thank God. I praise you for this, Lord. I praise you for raising death, Lord. I praise you for giving me salvation. I praise you for choosing me. Today, those who are sitting here are all chosen by God. You are chosen. And God wants you to take higher and higher and higher because you are chosen. Selected. Not everyone will be selected. Yes or no? Many go for this army selections. But everyone are selected? No. That's what I say. Many are called, but few are chosen. Many are called, but few are selected. And you are the part of selection. You're already chosen. You're already selected by God. Amen. Now just think, if you're selected, what God can do for you. But you need to remind Him. You need to change your mind. Not focusing the world. Not focusing the entertainment of this world. Focus the entertainment of heaven. You don't even know the joy which you have in heaven. You don't have in this world. That's what He says. The world gives you temporary joy, but my joy which I give you is permanent. Amen. Let's stand to our feet. Heavenly God, we give you all glory and honor. We bless you, Father. We glorify and magnify your mighty name, Jesus. This day, we submit everyone who really want to change their life. We submit them into your hands, of Father. As we all are selected, I pray in the name of Jesus that let your will be done. Let your will be done, Father. Grant us the victory which you wanted us to see. Grant it, Father. From this day, Holy Spirit God, no matter what, we will recollect the miracles what you have done. We will recollect it and we will praise you. Not thinking of a situation, Father, but thinking of your goodness, thinking of your mercy, thinking of the salvation, thinking of the life which you have kept for us, O Lord. Thank you, Jesus. From this day, Father God, we will make you proud. We will lift your name high. From this day, Father God, because of me or because of us, your name will not be put to shame. Yes, Lord. Because of me, your name shall be risen. Amen. Amen. We will raise you more as you have given us favor and grace. Lord, I will not destroy your name, but build it. I will build your name, Lord. I will build it higher and higher and higher until I reach heaven. Oh, we give you glory. We give you glory. Keep praying.